హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజిబాబు. ఈరోజు మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని 7th ఐటమ్ అయినటువంటి విలేజ్ ఫారెస్ట్ ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ఈ విలేజ్ ఫారెస్ట్ ల్యాండ్ని సెక్షన్ 35 సబ్సెక్షన్ 4లో వోల్టా యాక్ట్ కింద వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ కింద వివరించబడింది. అర్బన్ ల్యాండ్స్ సెక్షన్ 35(3)లో 3 and 4లోనూ వివరించబడింది. ఈ సెక్షన్ 35(3)లో ఏం చెప్తుందంటే, వోల్టా యాక్ట్లో ఎవరైనా వ్యక్తి ఈ చట్టం క్రింద ఒక చెట్టును నరికిన ఎడల వారికి ఆ చెట్టు విలువకు 2 విలువ జరిమానాగా విధించాలి, లేదా 5 రెట్లు జరిమానా విధించవచ్చు. అండ్ సెక్షన్ 35(4)లో ఏం చెప్తుందంటే, అదే తప్పు రెండోసారి కానీ లేదా అనేక సార్లు కానీ చేసిన ఎడల ఆ చెట్టు విలువకు 2 జరిమానా కానీ లేదా జైలు శిక్ష కానీ విధించవచ్చు అని చెప్తుంది. సో విలేజ్ ఫారెస్ట్ యాక్ట్లో వోల్టా యాక్ట్ చాలా ఇంపార్టెంట్. విలేజ్ ఫారెస్ట్ ల్యాండ్లో ఎవరైనా తప్పు చేస్తే లేదా చెట్టు నరికితే ఈ సెక్షన్ 35(3 and 4) సబ్సెక్షన్ 3 and 4 కింద శిక్షలు విధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో ఐటమ్ గురించి తెలుసుకుందాం. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోనే ఇంకో ఐటమ్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే డ్రిఫ్ట్ వుడ్. ఈ డ్రిఫ్ట్ వుడ్ అనేది సెక్షన్ 37 and 43లో చెప్పబడింది. సెక్షన్ 37లో certain kinds of timber to be deemed as property of government till they are proved. అంటే కొన్ని రకాల నేరాల్లో పట్టుబడినటువంటి వుడ్, అవి వాటి యొక్క ఓనర్షిప్ నిర్ధారించేంత వరకు అవి గవర్నమెంట్ ప్రాపర్టీగానే పరిగణించబడతాయి. అలాంటప్పుడు 37(1)(a)లో ఆల్ టింబర్స్ యాజ్ డ్రిఫ్ట్, బ్రీచ్డ్, stranded or sunken timber ఏదైతే కొట్టుకుపోయేది లేదా నీటి ప్రవాహంలో తేలుతూ పోయేది, అలాగే అక్రమంగా నీటి ప్రవాహంలో స్టోర్ చేసినవి, అలాగే నీటిలో మునిగి ఉన్నటువంటి టింబర్ని మనం డ్రిఫ్ట్ వుడ్గా భావిస్తాం. ఈ సెక్షన్ 29 ప్రకారం ప్రాపర్టీకి ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ప్రాపర్టీ మార్క్స్ లేనప్పుడు, అంటే అలా పట్టుబడిన టెంబర్ మీద ఎలాంటి ప్రాపర్టీ మార్క్స్, రాముడు గుర్తులు లేకపోతే, అలాగే ఏ ప్రాపర్టీ మార్క్స్ కూడా లేని టెంబరు, అలాంటి టెంబర్ని యూడిఆర్ కేసు కింద మనము నమోదు చేసి
అన్డిటెక్టెడ్ అఫెన్స్ రిపోర్ట్ కింద నమోదు చేసి ఆ టింబర్ని గవర్నమెంట్ టింబర్ డిపోకి తరలిస్తారు. సో సెక్షన్ 43 powers to make rules as a penalty for violation. సో ఈ నిబంధనలకు అంటే డ్రిఫ్ట్వుడ్ మీద ప్రాపర్టీ మార్క్స్ లేనివి, ఎవరికి చెందనవి ఇలాంటి టింబర్లుకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ కింది పెనాల్టీస్ ఉంటాయి. గవర్నమెంట్ మే మేక్ రూల్స్. ఏ collects the charges for solving collection and dispose of all the timber. సో ఇలాంటి మార్క్స్ లేనటువంటి టింబర్ని ఆ దొరికిన ప్రాంతం నుంచి కలెక్ట్ చేసి వాటిని సాల్వింగ్ అంటే వాటిని సేకరించి మరియు కలెక్ట్ చేసి తీసుకొచ్చి డిస్పోజ్ చేసేంతవరకు ఛార్జెస్ని భరించవలసి ఉంటుంది. ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వారు భరించవలసి ఉంటుంది. అలాగే దే యూజ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బోట్స్. సో ఈ కార్యక్రమంలో ఉపయోగించే బోట్లను రిజిస్ట్రేషన్ కూడా చేయించాల్సి ఉంటుంది. కాస్ట్ టు బి పెయిడ్ ఫర్ సాల్వింగ్ సచ్ టింబర్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇలాంటి టింబర్ని డ్రిఫ్ట్వుడ్ని కలెక్ట్ చేసేటప్పుడు అంటే సేకరించేటప్పుడు అయ్యే ఖర్చులన్నీ కూడా భరించాల్సి ఉంటుంది. వీటికి ఉపయోగించే హ్యామర్లను కూడా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నిబంధనలన్నీ ఉల్లంఘిస్తే ఈ రూల్స్ని అతిక్రమించిన వారికి 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయలు జరిమానా లేదా 2 కలిపి విధించవచ్చు. సో ఇది డ్రిఫ్ట్వుడ్కి సంబంధించినటువంటి సెక్షన్స్. అలాగే ఇంకోటి యూడిఓఆర్ కేసు అంటే అన్డిటెక్టెడ్ అఫెన్స్ రిపోర్ట్. అంటే ఎవరు వాటిని క్లెయిమ్ చేయనప్పుడు మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని సెక్షన్ 47 కింద ప్రొసీజర్ ఎలా ఉంది అంటే, when offense is not known on and cannot be found. ఈ నేరం ఎవరు చేశారు లేదా ఆ నేరంలో చేసిన ముద్దాయిలు దొరకకపోతే, ఒకటి మేజిస్ట్రేట్ గారి ముందు ఉంచిన కేసులోని ముద్దాయి కనిపించకుండా పోయిన కేసులో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి కలప లేదా ఇతర ఫారెస్ట్ ప్రొడ్యూస్ ప్రభుత్వానికి కాన్ఫిస్కేట్ చేయవలసి వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఆ ప్రొడ్యూస్ని కాన్ఫిస్కేట్ చేయమని డిఎఫ్ఓ గారికి ఉత్తర్వులు జారీ చేస్తారు. అలాంటప్పుడు డిఎఫ్ఓ గారు ఒక ప్రాపర్ లోకల్ నోటిఫికేషన్ ద్వారా యూడిఓఆర్ ప్రాపర్టీ వివరాలు పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత 30 రోజుల పాటు
క్లెయిమ్దారు కొరకు వేచి చూస్తారు. ఎవరైనా సరే ఆ సమయంలో సరైన సమయంలో రాకపోతే ఆ ప్రొడ్యూస్ని యూడిఓఆర్ కేసుగా నమోదు చేసి పబ్లిక్ ఆక్షన్ పెడతారు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రాపర్టీ తమది అని క్లెయిమ్ చేస్తే వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి యూడిఓఆర్ కేసుని ఓవర్ కేసుగా మార్చి విచారిస్తారు. ఒకవేళ ఎవరన్నా ఈ ప్రాపర్టీ నాదని ఈ 30 రోజుల్లోపు వస్తే కేసుని ఏం చేస్తారంటే యూడిఓఆర్ టు ఓవర్ కింద మార్చి మ్యాజిస్ట్రేట్ ముందు కేసుని తిరిగి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోనే ముఖ్యమైన అంశాలు. మరొకసారి కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.